హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇంటర్ తర్వాత బీబీఏ ఏవియేషన్ లేదా బీకామ్ ఏవియేషన్, బీఏ ఏవియేషన్ లేదా 1 ఇయర్ కోర్స్ కానీ పీజీ కోర్స్ కానీ ఏవియేషన్లో చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా మీకోసం మాత్రమే. ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ ఆన్ నాలెడ్జ్ వస్తుంది. బికాస్ వీళ్ళు ఒక డిఫరెంట్ థీమ్తో వస్తున్నారండి. ఎర్న్ వైల్ లెర్న్. ఎర్న్ వైల్ లెర్న్ అంటే ఫస్ట్ ఇయర్లోనే 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కలిగిస్తున్నారు. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అని. సో నాతో పాటు డాక్టర్ దిలీప్ గారు అండ్ కవిత గారు ఉన్నారు. సో లెట్ us వెల్కమ్ దెమ్. ఆకాశం చీల్చుకునేలా తారలని అందుకునేలా నీ మెరుపే నేలంతా పలు రంగుల కాంతులు నింపేలా ఆశలని చిగురించేలా ఆశయమే సాధించేలా అనుకున్నది జరిగేలా నీ అడుగులు అటుగా సాగే Best in training, top in placements. హాయ్ కవిత గారు. నమస్తే. హాయ్ దిలీప్ గారు. నమస్తే అండి. సో దిలీప్ గారిని అస్సలు సుమన్ టీవీ యంగ్ లాట్కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ది ఆల్రెడీ నో. బికాస్ ఒక బూమ్ లాగా అందించారు చాలా మంది స్టూడెంట్స్. నేను వీడియోస్లోనే చూశాను యాక్చువల్గా. తర్వాత ఇంట్రెస్టింగ్గా మీరు చెప్పే విధానం వచ్చి ఆ వీడియో అంతా ఎప్పుడు చూస్తాను. అట్లీస్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా రేపటి రోజున. అరే ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జనరల్గా మనం కొంచెం ఒక సబ్జెక్ట్ కిందే తీసుకుంటాం, ఒక లాట్ కిందే తీసుకుంటాం వెన్ ఇట్ కమ్స్ టు ఏవియేషన్. కానీ ఇక్కడ చాలా ఉంది అని తెలిసింది నాకు మీ వీడియోస్ చూసిన తర్వాతే. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు డిగ్రీతో వస్తున్నారని తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. బికాస్ ఎక్స్ట్రా నాలెడ్జే కదా పిల్లలకి, ఒక ఎక్స్ట్రా అసెటే కదా. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏది చేద్దామన్నా ఎంత చదివినా తక్కువే అయిపోతుంది, చదవడానికే సగం జీవితం అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది. సో ఎర్న్ వైల్ లెర్నింగ్ అన్న క్యాప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా మందికి తెలియజేయాలి దీని గురించి. సో మీరు ఇది ఎర్న్ వైల్ లెర్న్ అని ఎందుకు చెప్పామంటే, ఫస్ట్ జనరలీ ఇట్స్ జస్ట్ రివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. మనం ఫస్ట్ 3 years గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత 3rd year ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అగైన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ పొజిషన్. అరే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ ఏమి అనేది, వాట్ నెక్స్ట్ అనేది, ప్రొఫెషనల్ కోర్సా ఏమి నెక్స్ట్ అనేసి దానికే మనం టైం అంతా అయిపోతుంది. సో ఇట్స్ జస్ట్ రివర్సల్ ప్రోగ్రామ్ వేర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ బీబీఏ ఏవియేషన్. బీబీఏ ఏవియేషన్ అంటే ఇది ఒక యాక్చువల్లీ ఇట్స్ స్మాల్ క్లిక్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఇయర్లోనే మనం ఇక్కడ కంపల్సరీ జాబ్ ఇప్పిస్తాం. బీబీఏ ఏవియేషన్ అంటే ఏవియేషన్ సంబంధించింది మొత్తం నేర్పించి ఫస్ట్ ఇయర్లోనే జాబ్ ఇప్పిస్తాం. ప్లస్ వాళ్ళు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపల వాళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ కానీ వచ్చింటుంది ఏవియేషన్ ఫీల్డ్లో. నాట్ ఈవెన్ ఇన్ ఏవియేషన్, బీబీఏలో బేసిక్ బిజినెస్ ఎథిక్స్ ఉన్నాయి, బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బిజినెస్ లా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇలా అంత ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్యాచిలర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ మొత్తం అన్నీ కవర్ చేస్తాం అనమాట. సో వాళ్ళు ఏవియేషన్ మాత్రం అక్కడే స్టిల్ అవ్వరు. నేను ఏవియేషన్ నుంచి నేను హెచ్ఆర్లో వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్. ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ బిహేవియర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. ఎట్లా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అప్పర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే అది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనం కవర్ చేస్తాం. ఆర్గనైజేషన్ బిహేవియర్, నేను ఎలా ఆర్గనైజేషన్లో బిహేవ్ అవ్వాలి, దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఏముంది, ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తాను, బయట ఫ్రెండ్స్తో ఎట్లా బిహేవ్ చేస్తాను, కొలీగ్స్తో ఎట్లా బిహేవ్ చేస్తాను, ఏ మాట ఎక్కడ వరకు చెప్పాలి అనేది ఆర్గనైజేషన్ బిహేవియర్ నేర్పిస్తాను. మార్కెటింగ్ ఎథిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెల్లింగ్, రైట్? ఏదర్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ ఇండైరెక్ట్ సెల్లింగ్. సో ఇవి మొత్తం నేర్పించి వీఆర్ జస్ట్
giving them the entire aviation and also bachelor's degree in management. So నేను for example aviation లో వెళ్ళాను as a ground staff వెళ్ళాను. దెన్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ నేను హెచ్ఆర్లో వెళ్ళాలనుకున్నాను. హెచ్ఆర్లో వెళ్ళడానికి నాకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో దాట్ బీబీఏ గివ్స్. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఒక 50-60 మెంబర్స్ అలాట్ ఉన్నారనుకోండి, ఆల్ టుగెదర్ లైక్ మనం జాబ్ రీప్లేస్మెంట్ వాళ్ళకి ఇప్పించగలుగుతామా? వాళ్ళలో మినిమం బేసిక్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలా? మినిమం నాలెడ్జ్ ఏమైనా ఉండాలా? మినిమం నాలెడ్జ్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ మేము ఇప్పుడు క్లాసెస్లో ఏమైతే చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. మేనేజ్మెంట్ సంబంధించిన 3 మనం పిరమిడ్స్ ఉంటాయి. 1 ఈజ్ ద లో లెవెల్, 2nd ఈజ్ ద మిడిల్ మేనేజ్మెంట్, 3rd ఈజ్ ద టాప్ మేనేజ్మెంట్. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది నాకు, కానీ అది ఇన్ డెప్త్ వెళ్తే ఎట్లా సర్క్యులేట్ అవుతుంది పైన నుంచి టాప్ మేనేజ్మెంట్ నుంచి కింద వరకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం. సేమ్ థింగ్, వాట్ ఆర్ ద గ్రీవియన్సెస్ ద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ ద గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ ఈస్ ఎలా మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఎ ఆర్ట్. దట్ ఈస్ వే బీబీఏ ఈజ్ ఆల్వేస్, మేనేజ్మెంట్ ఈస్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ art and science fusion anamata. So the same fusion we are bringing in Aerofalcons with this program, earn while you learn. సో దీప్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న ఫాస్ట్ స్పేస్ లో ప్రతి ఒక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, యునో ఎయిర్ హోస్టెస్లు, క్యాబిన్ క్రూలోనే ఉండాలి, అట్లా కొన్ని జానర్స్ నే చూస్తారు కదా. ఇది ఎంతవరకు పిల్లలకి హెల్ప్ అవుతుంది? ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్ కి, వాళ్ళ కెరియర్ కి? యూనో ఎవరైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత పిండి పెట్టి కొట్టినా చపాతీ కోసమే కొడతాం కాబట్టి, ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా స్లోగా పరిగెత్తినా మంచి ఎర్నింగ్ ఉండాలనుకుంటాం కదా. అండ్ పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటేనంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడాను అక్కడ నుంచి మన కెరియర్ని ఎట్లా మన పాత్ ఎలా వేసుకోవాలి అనే మెయిన్ ఫోకస్లో ఉంటారు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలు కొంతమంది డిగ్రీస్కి వెళ్తారు, కొంతమంది ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు. సో డిగ్రీకి వెళ్ళి ఏదో బీఎస్సీనో, బీకామ్, బీబీఏనో ఏదో ఒక డిగ్రీ వాళ్ళు జాయిన్ అవుతారు. ఇంజనీరింగ్ కూడా అంతే. సో వీళ్ళకి కొంచెం వాళ్ళకి దేని మీద అయితే కొంచెం వాళ్ళకి స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ప్రీవియస్ 10th ఇంటర్ బేస్ మీద ఉన్నాయో దాన్ని జస్ట్ చూజ్ చేసుకొని దానిలో మనం చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఆ బ్రాంచెస్ వెతుకొని జాయిన్ అవుతారు. కానీ ఇక్కడ ఎవరు కూడాను మ్యాక్సిమం లైక్ చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు, నేను ఇదే అవ్వాలి, నేను ఇందులోనే జాబ్ తెచ్చుకొని నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఫస్ట్ అనుకోవడానికి అందరూ అనుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేది 10% ఆర్ 15% మనకి రియల్ ప్రాక్టికల్ వరల్డ్ లో గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటారు, బట్ వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు, ఆ తర్వాత దేంట్లో స్పెషలైజేషన్ చేస్తారు అనేది ఆ రోజుకి తెలుస్తుంది. సో అట్లానే ఇంజనీరింగ్ పిల్లలు కూడా, ఎంతమంది కంప్యూటర్ సైన్స్ పిల్లలు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయట్లేదు, ఎంతమంది మెకానికల్ పిల్లలు మార్కెటింగ్లో పని చేయట్లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఈ స్టూడెంట్ ఈ లైఫ్ సెట్ అయ్యి 3 years ఆఫ్ టైం ఉంటుంది కదా, గ్రాడ్యుయేషన్ టైం. సో మేము ఏం ఫిక్స్ అయ్యామంటే ఈ 3 years ఆఫ్ టైంలో నా ఫ్యూచర్ ఇది, నేను ఏవియేషన్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఏవియేషన్కి సంబంధించిన మార్కెటింగ్ నేర్చుకుంటాడు, ఏవియేషన్కి సంబంధించిన ఫినాన్స్ నేర్చుకుంటాడు, ఏవియేషన్కి సంబంధించిన హెచ్ఆర్ ఎలా ఉంటుందని నేర్చుకుంటాడు, ఏవియేషన్కి సంబంధించిన అకౌంటెన్సీ ఎలా ఉంటుందని నేర్చుకుంటాడు, దానిలో ఆపరేషన్స్ ఎలా ఉంటాయని నేర్చుకుంటాడు. అంటే డిగ్రీలోనే నేను తర్వాత జాబ్కి వెళ్ళి నేను ఏం చేయాలి అన్న ఒక క్లారిటీ రోజు క్లాస్ రూమ్లో జరుగుతుంది. కాబట్టి ఈ చదువు నాకు ఎందుకు ఉపయోగపడుతుందిరా నాయన అన్నట్టుగా ఉండకుండా మేము ఒక కొత్త కాన్సెప్ట్తో వర్క్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని తీసుకొచ్చాం. ఓకే. సో మనం చదువుకునే ప్రతి పేజ్ కానీ ప్రతి లైన్ కానీ మనం నెక్స్ట్ రేపటి రోజున చేయబోయే ఉద్యోగం మీదే ఉంటుందన్నమాట. సో దాని మీదే చదువుకుంటారు కాబట్టి ఇది నేను ఎట్లా వాడాలని పిల్లడికి తెలిసిపోతుంది లైఫ్లో. సో దట్ ఆ ఉన్న నాలెడ్జ్ అంతా ఉపయోగించుకుంటూ ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఇంకొంచెం ముందుంటారు. ఇలా ముందుండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయేప్పటికి 1.5-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉంటారు.
2.5 years ఎక్స్పీరియన్స్ మీద వీళ్ళు ఈజీగా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా సెలెక్ట్ అయిపోతారు, బయట కంట్రీస్ వెళ్ళడానికి కూడా. అండ్ మంచి ఎక్స్పీరియన్స్తో శాలరీస్ కూడా హై ఉంటాయి. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఒక 15 నుంచి 22,000 మధ్యలో జాబ్కి జాయిన్ అవుతారు. ఎస్ వాళ్ళకి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేప్పటికి వాళ్ళు 40-50s ఉంటారు. అంటే డిగ్రీ అయిపోగానే 40-50,000 ఇచ్చే కంపెనీస్ ఎవరున్నాయి? అట్లా తెచ్చుకునే స్కిల్ ఉన్న క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? సో డిగ్రీ అయిపోయేప్పటికంటే ఎంత అండి, 21 ఏళ్ళు అండి పిల్లలకి డిగ్రీ అయిపోయిందంటే. సో 21 ఏజ్లో నీ ఏజ్ కన్నా డబుల్ శాలరీ నీకు వస్తుంది ఇప్పుడే. అదే 30 ఏళ్ళు వస్తే, 40 ఏళ్ళు వస్తే, 55 ఏళ్ళు వస్తే ఫస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతారు, ఒక ఎయిర్పోర్ట్లో కానీ ఒక ఎయిర్లైన్లో కానీ. సీనియర్ లెవెల్కి వెళ్తారు, సూపర్వైజర్స్ అవుతారు, టీఎల్స్ అవుతారు, డ్యూటీ మేనేజర్స్ అవుతారు. ఆ తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి అసిస్టెంట్ మేనేజర్ అవుతారు, ఆ ఎయిర్పోర్ట్కే ఎయిర్పోర్ట్ మేనేజర్ అవుతారు. మళ్ళీ హెడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ అంటే ఇప్పుడు మన సౌత్లో ఉన్న, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ఈ 4 ఎయిర్పోర్ట్లకి హెడ్ అవుతారు. ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిపి హెడ్ అవుతారు, మొత్తం సౌత్ అంతా కలిపి అవుతారు, మళ్ళీ నార్త్ అంతా కలిపి అవుతారు. ఈ రెండిటికి కలిపి పాన్ ఇండియాకి హెడ్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కాంటినెంటల్ ఖండాలుగా మళ్ళీ హెడ్ అవుతారు, మళ్ళీ వరల్డ్ వైడ్గా హెడ్ అవుతారు, సిఇఓలు అవుతారు. శాలరీస్ ఆ స్టేజ్కి వెళ్ళేప్పటికీ కొన్ని లక్షల రూపాయలు మంత్లీ ఉంటాయి. సో అట్లాంటి కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఉన్నాయి. బట్ ఏవియేషన్ గురించి నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను, చాలా మందికి తెలియదు. తెలిసినా కానీ ఒకలాంటి భయం ఉండిపోయింది. అంటే మనకి తెలియదు కదా, ఇంట్లో ఎవరు సంథింగ్ డిఫరెంట్ కదా, మన ఫ్యామిలీలో ఎవరు లేరు కదా, ఎవరు లేరు, చెప్తున్నారు బానే ఉంది, బట్ ప్రాక్టికల్ గా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ కాదు అంటారు చాలా మంది. ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది అనేది సెకండరీ. అది ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ అవ్వదు. మనకి తెలిసింది డాక్టర్ లేకపోతే ఇంజనీర్, లిమిటేషన్స్ ఎక్కువ. ఎందుకంటే అవేర్నెస్ లేదు, జనరలీ అవేర్నెస్ లేదు. ఆ తర్వాత ఇది కొత్తగా బీబీఏ ఏవియేషన్ ఇంట్రడ్యూస్ అయ్యింది, ఇది ఎలా చేయాలి అనేది దట్ ఈస్ అ రీజన్ యాక్చువల్లీ మేము ఒక ఎలాబరేట్గా తీసుకొని రావాలనేసి మేము యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది. జనరలీ ఆల్రెడీ మీ స్పేసెస్ లో మీరు సక్సెస్ఫుల్ గా మీరు నడిపిస్తున్నారు కదా, సో ఈ థాట్ అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అరే ఇక్కడ ఇవి ఉన్నాయి మనకు అవకాశాలు, ఇది చాలా మందికి తెలియట్లేదు, మనం ఎందుకు పుష్ చేయకూడదు, దీనివల్ల బోత్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ప్లస్ అవుతాం కదా అని థాట్స్ డెఫినెట్ గా యాజ్ అన్ క్రియేటర్ గా మీకు ఉంటుంది కదా. ఆ పాయింట్స్ మనం హైలైట్ చేయగలిగితే మేబీ చాలా మంది కనెక్ట్ అవుతారేమో. సో ఇక్కడ ఏమవుతుందంటేనండి, గ్రాడ్యుయేట్స్కి, సో ఎవరైతే డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చేసేసి ఉంటారో వాళ్ళకి 1 year కోర్సులు ఉంటాయి. సో దాంతోపాటు ఎంబీఏ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఒక ఎయిర్లైన్కి కావాల్సిన ఎవరైతే స్టాఫ్ కావాల్సింటారో వీళ్ళు వెళ్ళిపోతారు. అండ్ రోజులు వెళ్ళే కొద్దీ ఒకప్పుడు డిగ్రీ చదివారంటే అబ్బా అంటారు, కానీ ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగానికి కూడా మొన్నటి వరకు ఇంటర్మీడియట్ చాలా అన్నారు. వచ్చే 2-3 years తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా మ్యాండేటరీ అనే ఒక రోజు వస్తుంది. సో ఆ రోజు వచ్చేప్పటికి మనం పిల్లల్ని ఆ స్థాయిలో ఉంచగలిగితే వీళ్ళని మనం ఒక సక్సెస్ఫుల్ వేలో ఉంచగలం కదా. సో అందుకోసమని మేము ఈ కోర్స్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఫ్యాకల్టీ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంటారు కదా, సో పిల్లలకి ఎంతవరకు ఈజీ అప్రోచబుల్ గా ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయేమో నాకు అనిపిస్తుంది. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్కి అవైలబిలిటీ, ఫ్యాకల్టీస్ అవైలబిలిటీ ఉన్నారు. అందులో కానీ కార్పొరేట్స్లో వర్క్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ని ఎలా ఇండక్ట్ చేయాలి అనేది వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చూపెడతారన్నమాట. జనరలీ ఈ కోర్స్ తీసుకురావడానికి కానీ మనం ఇది ఒకప్పుడు నేను ప్రిన్సిపల్ ఉండేంటి పీజీ అండ్ యూజీ కాలేజ్కి. సో ఇట్స్ బీబీఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ అంటే అసలు ఎవరికి తెలియదు. దే జస్ట్ యూస్ టు కమ్ బీబీఏ, బీకామ్, బీసీఏ తీసుకొని వెళ్ళిపోతారు. ఏవియేషన్ అనేది అంత అవేర్నెస్ లేదనమాట. దెన్ నేను ఒకసారి దిలీప్ సార్తో చెప్పాను, ఎందుకు మనం డిగ్రీ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు అనేసి. సో అలా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఈ కోర్స్ని యాక్చువల్లీ మేము ట్రయల్ పీరియడ్గా తీసుకున్నాం. దెన్ వీ వర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. యాక్చువల్లీ మేము అనుకునేది 30 seats, మేము 60 తీసుకున్నాం. సో దిస్ ఇయర్ వీఆర్ కమింగ్ అప్ విత్ 100 seats ఫర్ బీబీఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ అండ్ బిఏ ఏవియేషన్. సో సీట్స్ ఆల్రెడీ మనకి ఫోన్స్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము
క్లోజ్ చేసేసాం, మన దగ్గర లేదండి అని చెప్పేసి. సో ఇయర్ అలా అవ్వకూడదు, ప్లస్ ఇంకా వైడ్ రేంజ్గా మనము క్లారిటీ ఇస్తాము అనేసి వి థాట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం అనుకుని వీఆర్ హియర్. ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అప్రోచబుల్ గా ఉన్నారండి? వాళ్ళకి ఏం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సబ్జెక్ట్ పైన? లైక్ సబ్జెక్ట్ అంటే జాబ్ ఫస్ట్ ఇయర్ లోనే జాబ్ అంటే ఫస్ట్ కొంతమంది ఉంటారు, అమ్మాయి జాబ్ గ్యారంటీ అంట, ముందు ఖర్చు పేసేసుకుందాం అనుకుంటారు. కొంతమంది ప్యాషన్ ఓరియంటెడ్ గా ఉంటారు, కొట్టాలరా నాయన మనం ఎలాగైనా చేయాలి, బీట్ మెన్ ఆర్ ఉమెన్ హూ ఆర్ ఇట్ మే బి. సో ఆ లాట్ మీ ఐ ఎక్స్పీరియన్స్. విల్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు బెంగళూరు బ్రాంచ్ లో ఒక అబ్బాయి, యాక్చువల్లీ హీ జాయిన్డ్ ఇంటర్మీడియట్ అయిపోయింది, వచ్చి వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంది, ఆల్మోస్ట్ నేనే 1 hour మాట్లాడాను వాళ్ళకి. ఓకే. సో దెన్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు కానీ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది, ఓ అవుతుందా లేదా, అవుతుందా లేదా. దెన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా మన ఫ్యాకల్టీస్ ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఆ సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ అయితే నేనే చెప్తాను. సో ద మూమెంట్ ఏంటంటే ఒక మేడం వచ్చిందంటే ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కదా, జస్ట్ నేను బోర్డ్ పైన ఏదో రాసేసి వాళ్ళకి చెప్పడం కాదు, ప్రాక్టికాలిటీ నేనైతే ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశానో కార్పొరేట్ లైఫ్లో, ఎడ్యుకేషన్ లైఫ్లో, సో అది క్రియేట్ చేసేస్తాను నేను. ఒకవేళ మీరు ఏదో సక్సెస్ చేశారని ఆ స్టోరీ చెప్పండి, మై పర్సనల్ దిస్ థింగ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై కార్పొరేట్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లైఫ్. ఆ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నారు. సో నా రిలేటెడ్ ఏమైనా చెప్తే యూ కెన్ రిలేట్ ఇట్ టు మీ. సో ఆ అబ్బాయి వచ్చాడు, జాయిన్ అయినాడు. జస్ట్ 8 months కదా సార్ ఈశ్వర్, 8 months అయింది మేడం, నేను ఒక్కసారి నన్ను ఇంటర్వ్యూకి పంపించండి మేడం అంటే, ఆర్ యూ కాన్ఫిడెంట్ అని అడిగాడు. నేను వెళ్తాను మేడం అంటే, ఒకవేళ జాబ్ వస్తే ఏం చేస్తామని అడిగాను అంటే, జాయిన్ అయిపోతాను మేడం, మళ్ళీ వెనక్కి రాకూడదు అన్నారు. అంటే జాయిన్ అయినాడు. ఐ మీన్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె అడిగిండే క్వశ్చన్స్, ద హెచ్ఆర్ అడిగిండే క్వశ్చన్స్ ఏవియేషన్కి సంబంధం లేకుండా కానీ కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆర్గనైజేషన్ గురించి. అంటే ఫస్ట్ ఇయర్ మనం ఏమైతే బీబీఏలో చెప్పించామో కొన్ని అడిగింది, ఎలా నీకు నాలెడ్జ్ వచ్చిందని ఆమె అడిగినప్పుడు, ఇట్లా నేను బీబీఏ ఏవియేషన్ చేస్తున్నాను, సో నాది ఫస్ట్ సెమిస్టర్ నాది అయిపోయింది అని చెప్పి. సో దే వెయిటెడ్ ఫర్ హిమ్. అతనికి ఏదో కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, సో 20 days వెయిట్ చేసి తర్వాత అతన్ని జాబ్లో తీసుకున్నారు. దాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ ద హిస్టరీ. లేకపోతే ఏవియేషన్లో ఎవరికి వెయిట్ చేయరు, జస్ట్ ఒక జాబ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ డే ఏ డేట్ ఇస్తే ఆ డేట్ జాయిన్ అవ్వాలి. బట్ దే వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ ఎ వీక్ ఆ ఒక డాక్యుమెంట్ రావడానికి. సో హీఈస్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ 4 months అయిపోతుంది అతను జాయిన్ అయ్యి. హీ హెస్ కంప్లీటెడ్ హిస్ ఫస్ట్ సెమిస్టర్. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్. ఎప్పుడు నాకు క్లాసెస్ చెప్తారు మేడం, నెక్స్ట్ ఏమున్నాయి సబ్జెక్ట్స్ అంటే, ఈసారి నీకు బిజినెస్ ఎథిక్స్ ఉంది రా నేర్పిస్తుంది, అది నీకు ఇంపార్టెంట్ అని చెప్పారు. సో దట్ ఈస్ డ్రాయింగ్ ప్లస్ ఆర్ మైనస్. నౌ హీఈస్ డ్రాయింగ్ 25,500. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి తను టీఎల్ అయిపోతారు. వావ్, బిగ్ డీల్ కదా. అంటే ఇందులో ఒక చిన్న సక్సెస్ మంత్రం ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ ఖర్చు ప్లేసేసి ముందు మనం అడ్మిషన్ తీసేసుకుందాం అని అనుకుంటారు. మేము తీసుకోవడంలో కూడాను చాలా వెరిఫైడ్, మేము ప్రతి స్టూడెంట్ని వెరిఫై చేసి ఆ ప్రొఫైల్స్ చూసుకొనే ఫస్ట్ మేము అడ్మిషన్ ఇస్తాం. దాంతో పాటుగా ఏమవుతుందంటే, ఫస్ట్ day 1 నుంచి ఎవరైతే ఫోకస్డ్గా చదువుతారో వాళ్ళు ఎర్లీగా జాబ్ కొట్టేసి వెళ్ళిపోతారు. నేను నిజంగా చెప్తున్నాను, ఎర్లీగా చదువుకొని జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోతారు. కొంచెం చదువుదాంలే, వెళ్దాంలే, మనకి ఇంకా టైం ఉంది కదా అనుకొని కొంచెం ఉన్న పిల్లలు కొంచెం లేట్గా అవుతారు. కొంతమంది డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఎంత ఫిల్టర్ చేసి తీసుకున్నా ఒక 3-4 ఈజీగా తగులుతారు. వాళ్ళని పాలిష్ చేసేప్పటికి కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో దాట్ నేను ఒక్కటే పేరెంట్స్కి అండ్ స్టూడెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, బై దిస్ త్రూ దిస్ వీడియో, ద day 1 నుంచి ఫోకస్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఎర్లీగా వచ్చేస్తుంది. మీ అంటే స్టూడెంట్ కదా ఇంటర్వ్యూలో కూర్చునేది, స్టూడెంట్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాల్సింది, వాళ్ళు వెళ్ళి కదా పని చేసుకోవాల్సింది. సో అంత ట్రైనింగ్ అంతా సేమ్గా ఉంటుంది కాబట్టి ఎర్లీగా మీరు ద day 1 నుంచి ఫోకస్డ్గా ఉండండి. డెఫినెట్గా ప్లేస్మెంట్ అనేది చాలా ఈజీ అండి. ఈ రోజుకి కూడా ఈ రిక్వైర్డ్ 15 candidates ఫర్ బెంగళూరు ఎయిర్పోర్ట్. మా స్టూడెంట్స్కి చెప్తే, మా అమ్మగారు ఒక 2 months అయిన తర్వాత వెళ్ళమన్నారు సార్, ఇప్పుడు ఎందుకులే జాబ్ అంటున్నారు. మా బాబాయ్ గారు బెంగళూరు దాకా ఎందుకులే, హైదరాబాద్లో చూడొచ్చు కదా అంటున్నారు. జాబులు రావడమే కష్టంగా ఉన్నాయిరా నాయన అంటే, మా ఏరో ఫాల్కన్స్ పిల్లలకి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కువ. వచ్చేస్తుందిలే, వెళ్ళి ఇంటర్వ్యూ కూర్చుంటే వచ్చేస్తుందిలే, ఏమైందిలే, ఇంకా టైం చాలా ఉందిలే. అసలు మేము అది చూసి మేము ఇంటర్నల్గా తిట్టుకుంటా ఉంటాం.
ఏం పిల్లలు వీళ్ళు జాబులు ఇస్తే వెళ్ళకుండా ఉంటారు అని. మరి అంటే ఒక పక్కన జాబులు లేక కొట్టలేక ఉండే పిల్లలు చూసాం కానీ అసలు ఈ వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూసేప్పటికి మనమే మాకు ఎక్కడైనా తప్పు కొన్నిసార్లు చేస్తున్నామా, అతికారం చేస్తున్నామా అనే సెల్ఫ్ డౌట్స్. ఇంకొకటి ఏమంటే సార్ చెప్పినట్లు జస్ట్ ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. సో కొన్ని ఇక్కడ కానీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి ముందు వెళ్ళిపోయినాడు అంటే ఇప్పుడు దిలీప్ సార్ జాయిన్ అయ్యారు, నేను దిలీప్ సార్ ఫ్రెండ్, నేను జాయిన్ అయిపోయినాను. సో దిలీప్ సార్ జాయిన్ అయ్యాను, ఫ్రెండ్స్ వెళ్దాం. దిలీప్ సార్ త్వరగా వెళ్ళిపోయినారు, నేను ఒక్కటే ఉండిపోయినా. పేరెంట్స్ వచ్చి అడుగుతారు, ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా పంపించేశారు, మా అమ్మాయిని ఎందుకు త్వరగా పంపించాలంటే దిస్ యాక్చువల్లీ మేము వాళ్ళు డే 1 నుంచి వచ్చినప్పుడు మేము క్లోజ్గా వాచ్ చేస్తాం. జనరల్లీ ఏమంటారు డైరెక్టర్స్ వీళ్ళు ఏం వాచ్ చేయరు అట్లా అంటారు. లేదు, ఫ్రమ్ ద డైరెక్టర్స్ స్టిల్ ద ఫ్యాకల్టీ స్టాఫ్ ఎవరైనా కానీ క్లోజ్గా వాచ్ చేస్తుంటారు వాళ్ళ బిహేవియర్. ఇట్స్ నాట్ అబౌట్ ద సబ్జెక్ట్, ఇట్స్ అబౌట్ ద యాటిట్యూడ్, ఇట్స్ అబౌట్ హౌ దే టాక్ టు రెస్పెక్ట్ టు ద అపోజిట్, హౌ దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ చూసే పంపిస్తాం. ఇట్స్ నాట్ దట్ నాకు మీరంటే ఇష్టము దిలీప్ సార్ అంటే ఇష్టం లేదు అట్లని లేదు. ఇట్స్ జస్ట్ ఎ థింగ్. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ వీ కాంట్ టెల్ ఇట్ ఓపెన్లీ. సో మేము అదంతా ఒక్కొక్కటి సూక్రనైజ్ చేసి ఒక్కొక్కటి టిక్ పెట్టుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని అప్పుడే వాళ్ళని ఇంటర్వ్యూ పంపిస్తాం. వై? బికాస్ దే ఆర్ రిప్రజెంటింగ్ ఏరోఫాలికన్స్. They are representing aerophalicans. For example, I came today in the flight. సో ఐ సా కపుల్ ఆఫ్ మై స్టూడెంట్స్. కానీ నేను వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి మీ డ్యూటీలో ఉన్నారు, నేను వెళ్తానని అక్కడి నుంచే సైక్ చేశాను. బికాస్ దే షుడ్ నాట్ కమ్, దే నో దే బౌండరీస్, బట్ దే ఆర్ ఎక్సైటెడ్. నేను వచ్చిన తర్వాత కలుస్తానని. సో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నా స్టూడెంట్ బోర్డింగ్ పాస్ ఇచ్చినప్పుడు నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నా కానీ అతను అక్కడ ఉన్నారంటే మళ్ళీ లైన్లో వెళ్తాను. సో ఐ కెన్ సీ హిమ్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వన్ టూల్. మనము కార్పొరేట్స్లో ఎక్కడైనా వర్క్ చేసినా కానీ మర్చిపోతాం. కానీ ఎడ్యుకేషన్ ఎట్లా అంటే ఇట్స్ జస్ట్ నేను ఇచ్చాను, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇట్స్ జస్ట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లైన్ లో నుంచుంటారు, మేము బోర్డింగ్ కార్డ్ తీసుకున్నప్పుడు అయితే లైక్ ఇంకా ఏమైనా లైక్ కొంతమంది పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యి తీసుకొచ్చి స్టూడెంట్ ని బలవంతంగా జాయిన్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ని కన్విన్స్ చేసి లేదమ్మా దిస్ ఇస్ ద థింగ్, మీరు చూడండి, మీరు మాట్లాడండి అట్లీస్ట్ ఫ్యాకల్టీతో, మీకు అర్థమవుతుందని తీసుకొచ్చారు. సో అలా ఎలాంటి ఛాలెంజెస్ మీకు జనరల్ గా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ నోషన్స్ వినిపిస్తూ ఉంటాయి పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ద జనరేషన్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ టెక్నాలజీ. ఎందుకంటే వాళ్ళు చూసిన ఇన్స్టాస్ కానీ యూట్యూబ్స్ కానీ అట్లా జనరలీ దే పేరెంట్స్ విల్ నాట్. అదే ప్రాబ్లం అవుతుందండి, ముందే వాళ్ళ మైండ్ లో క్వశ్చన్ ఆన్సర్ తెలిసిపోయి మన దగ్గరకు వస్తారు, ఇదే కదా అని అడుగుతున్నారు ఇప్పుడు. దానికి ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు సుమన్ టీవీలో యాక్చువల్గా ఫస్ట్ వీడియోకి నన్ను అడిగారు, సార్ ఇట్లా ఏవియేషన్ ఏదో కొత్తగా ఉంది, నాకు ఒక వీడియో కావాలి. నేను ఇచ్చాను. ఆ తర్వాత అది మంచిగా రీచ్ అవుతుంది, పిల్లలకు చాలా మందికి ఉపయోగపడుతుంది అన్న దాని మీద మంజు గారు ఇంకా 3-4 వీడియోస్ తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేస్తున్నామని పిలిచారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా ఏదో ఇప్పుడు మేము సుమన్ టీవీ వాళ్ళు ఇద్దరం కలిసి మనం ఒక 10 లక్షలు ఏదో బేరం పెట్టుకొని ఏదో కమర్షియల్గా మనం జనాలందరినీ మనం ఏదో చేద్దాం అన్నట్టుగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ అది ఎంతవరకు రైట్ అనేది మనకు తెలుసు. ఓకే. అండ్ సెకండ్ థింగ్, క్యాజువల్గా చెప్పేస్తున్నాం బాబు, మీ మినిమం ఇంటర్మీడియట్ ఉండి డిగ్రీ ఉంటే ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే 1 year కోర్స్కి వెళ్ళిపోవచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా 1 year కోర్స్కి వెళ్ళొచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు. ఓకే. సో క్వాలిఫికేషన్ వైజ్గా అయిపోయింది. ఓన్లీ క్యాబిన్ క్రూ ఎయిర్ హోస్టెస్కి మాత్రమే 5.4 హైట్ కావాలి అమ్మాయిలకి. మ్యాక్సిమం అమ్మాయిలకే మేము క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఇస్తాం, అబ్బాయిలకి ఇవ్వం, ఎందుకంటే ఎక్కువ మంది తీసుకోరు ఎయిర్లైన్స్ వాళ్ళు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి ఆర్ డిగ్రీ ఉండాలి. సో మన దగ్గర ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వచ్చు, లేదంటే 1 year డిప్లొమా కోర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చేసాను కదా, 1 year ఉంటుందని చెప్పాను, మినిమం ఇంటర్మీడియట్ ఉండాలని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి ఇదే అడుగుతారండి. ఇప్పుడు నేను చెప్పేశాను కదా క్లారిటీ, మళ్ళీ ఇదే అడుగుతారు. ఆ తర్వాత 100% ప్లేస్మెంట్ వస్తుందా సార్ అని అడుగుతారు. ఇందక్కడ దాకా మనం మాట్లాడుకుంది అదే కదండి. ఎందుకంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా రుద్ది 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 ఉన్న చేపని ఆ చేప కూర అవ్వకుండా ఎట్టుంటది?
కంపల్సరీగా మంచి ప్లేస్మెంట్స్ ఒకటి కాదు 10 కంపెనీలు కొట్టే స్థాయికి పిల్లల మైండ్ సెట్ వచ్చేస్తారు. ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఫస్ట్లో కొంచెం నెగిటివ్ ఫీల్ ఉన్నా వాళ్ళు వన్స్ అది సక్సెస్ ఒక్కసారి కొట్టిన తర్వాత కళ్ళల్లో వచ్చే ఆ నీళ్ళు ఉంటాయి చూసారా సక్సెస్, అది ఇంకా వేరే కథలా ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఛాలెంజ్. ఆ తర్వాత ఈ ట్రైనింగ్ అయ్యే టైంలో ఈ 10 to 6 కూర్చోబెడతాం కదా, వీళ్ళకి నేను బయట తిరిగే టైం ఇవ్వను. ఎందుకంటే ఊర్ల నుంచి వస్తారు, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వీళ్ళని ఏ కాడికి కాపాడుకోవాలి అండ్ బయటికి డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఖాళీగా ఉంటే గొడవలకి వెళ్ళొచ్చు, ఏదో ఒక పోలీస్ కేసులు ఇరుక్కున్నా వాళ్ళ కెరియర్కి ఇంపాక్ట్ అవుతుంది. సో చాలా ఆక్యుపైడ్గా డే అంతా ఉంటుంది. ప్రతి సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ సండే మాత్రమే ఆఫ్ ఉంటుంది. అండ్ ప్రతి నెల 4వ వారం మంత్లీ టెస్ట్ ఉంటుంది, ప్రతి 2.5 monthsకి మిడ్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి 5 monthsకి ఒకసారి సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక వీళ్ళందరూ దీనిలో బిజీగా ఉండిపోయి అక్కడ కొంచెం పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ బట్ అది వాళ్ళకి మంచిది. అదే కొంచెం పేరెంట్స్ ఏంటంటే వాంటెడ్గా సార్ ఒక వారం రోజులు హోమ్ సిక్ ఇవ్వండి అంటే ఫెస్టివల్స్కి, అంటే వీళ్ళకి ఏంటంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత అరే నాకు మంత్లీ ఒక 4 రోజులే లీవ్ ఉంది, దానిని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆ మంత్ అంతా వెళ్ళిపోయి నా ఎగ్జామ్స్ ఉన్న 4 రోజులు వరుసగా హాలిడేస్ అదే లీవ్ అప్లై చేసుకొని చేసుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ పెట్టడంలో కొంచెం పిల్లలని అది మాకు ఛాలెంజ్ అనమాట. రెండోది అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చినప్పుడు అండి, ఇప్పుడు ఎవరైతే పిల్లలు డిగ్రీకి కావచ్చు, 1 year కోర్సు కావచ్చు, MBA కావచ్చు, ఇట్లా వీళ్ళు అడ్మిషన్ కోసం వచ్చేవాళ్ళు ఏం లేదండి, డైరెక్ట్గా మా బ్రాంచెస్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేయండి, మా స్టాఫ్ ఉంటారు, చక్కగా కూర్చోండి, స్టూడెంట్స్ ఉంటారు, క్లాస్ రూమ్స్ ఉంటాయి, స్టాఫ్ ఉంటారు, మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచో ఫోన్ చేసి నేను ఇది సార్ నేను మిమ్మల్ని నమ్మొచ్చా అంటే నమ్మొద్దు. ఫస్ట్ క్వశ్చన్ అదే, అసలు మీరు నీకు నిజంగానే ప్యాషన్ ఉంటే నువ్వు నన్ను వచ్చి కలు. ఎందుకంటే నేను ఈ సెటప్ ని బెంగళూరు నుంచి ఎక్కడ నేను తీసుకునేది, ఇది కార్ వ్యాన్ కాదు, ఇక్కడి నుంచి అట్లా తీసుకొని వెళ్ళాను. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రా, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, 10 to 6 నేను ఇక్కడే ఉంటాను, నువ్వు 7 o'clock కానీ రా, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఈ సెటప్ చూడాలి, నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ జీల్ నువ్వు వచ్చి చూడాలి క్యాంపస్, బికాస్ న్యూ స్టూడెంట్స్ని చూస్తావు, నువ్వు ఇంటరాక్ట్ అవుతావు, ఎలా ఉంది క్యాంపస్ అని చూస్తావు. మళ్ళీ మీరు అడిగారు ఒక క్వశ్చన్ ఇందాక, ఎట్లా పేరెంట్స్ని వాళ్ళు ఇది తీసుకొని వస్తారు, ఇన్స్టా చూసేది. సో పేరెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఇతను ఇన్స్టాలో చూశాడు నన్ను తీసుకొచ్చాడు, నాకు దీని గురించి ఏం తెలీదు, నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి వాడు. సో అగైన్ డెడ్ స్క్వేర్, అక్కడి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తానంట. ఇది ఓకే, ఇవంతా మా టైంలో లేవంటారు, మీ టైంలో లేవు డెఫినెట్లీ, అప్పుడు కానీ ఉండొచ్చు, కానీ అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు ఉన్నది, అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అందరూ మనం న్యూస్లో చూసినాయి, అప్కమింగ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, స్టాఫ్స్ ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ 3 yearsలో 10 lakh ఓపెనింగ్స్ ఏవియేషన్లో ఉన్నాయని అందరు న్యూస్లో చూస్తున్నారు. సో ఇది కెరియర్ బాగుంటుంది సార్. మళ్ళీ ఒకవేళ మీరు జాబ్ ఇవ్వకపోతే కదా సార్, ఆ క్వశ్చన్ జాబ్ ఇవ్వకపోతే వాట్ ఇఫ్ అనేసి, వై ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ నెగిటివిటీతో ఎందుకు వస్తారని చెప్తాను. జస్ట్ పాజిటివ్ మైండ్ పెట్టుకొని రండి. వాట్ ఇఫ్ అంటే ఇఫ్ నాట్ వై, మేము ఎందుకు 100% ప్లేస్మెంట్ బోర్డ్ పెట్టుకుంటాం, జస్ట్ నాట్ లైక్ దట్ కదా. 100% ప్లేస్మెంట్ బోర్డ్ పెట్టామంటే మాకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో మేము చెప్తాం మేబీ సార్ కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది వెనకలు వెళ్తారు, బట్ వెళ్ళడం మాత్రం పక్కా, దట్ ఈస్ ఫార్ షూర్. అలా అని మీరు రాసిస్తారంటారు, కొంతమంది రాసిస్తారంటే తీసుకోండి అంటారు. మేము చెప్తాం 100% ప్లేస్మెంట్ అని మేము రాసిస్తాను, కానీ మీరు కూడా నాకు ఒకటి రాసి ఇవ్వాలి, మా పిల్లోడు 100% అటెండెన్స్ ఇస్తాడు, ఎగ్జామ్స్ గట్టిగా రాస్తాడు, అన్నీ బాగా చదువుతాడు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతాడు అని రాయాలి. అవన్నీ వాళ్ళు చేసినప్పుడు 100% ప్లేస్ అంటే యాక్చువల్గా అంటే ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ అంతే, ఏం లేదు. ఇప్పుడు మేము పర్ బ్రాంచ్కి 160 మెంబర్స్ని పర్ బ్రాంచ్కి తీసుకుంటున్నాం. ఓకే, 160 is a limitation. 160 అంతే పర్ ఇయర్, ఓన్లీ 160 మెంబర్స్ని తీసుకుంటాం ఇప్పుడు ఈ సంవత్సరం. సో ఈచ్ కొట్టి ఒక 4 బ్రాంచుల్లో మనకి ఎంత, ఒక 600 to 700 మెంబర్స్ అవుతారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, నాగ్పూర్ ఎయిర్పోర్టు, అవి ఇవి కొన్ని దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్, దగ్గర ఒక 6-7 ఎయిర్పోర్ట్లు అండి. సంవత్సరానికి ఒక ఎయిర్పోర్ట్ 100 మందిని తీసుకోదా, 1000 మందిని తీసుకుంటాం.
దానిలో నేను ట్రైనింగ్ ఇచ్చేది 100 మందికే. ఒక్క ఎయిర్పోర్ట్కి ఒక్క సంవత్సరానికి 100 మంది అంటే చాలా తక్కువ. మినిమం 2-3 వేల మందిని తీసుకుంటారు అన్ని కంపెనీస్ కలిపి. అలాంటిది చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నా బట్ ఏరో ఫాల్కన్స్ నుంచి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్, అంటే సింహాలు తిని వదిలేగా నక్కలు తింటాయి చూసారా ఫుడ్, అట్లా మన స్టూడెంట్స్ సింహం లాగా ముందు ప్లేస్మెంట్స్ వీళ్ళు కొట్టేస్తారు. ఇంకా మిగిలినవి ఇంకా అవి వేరేలాగా అది వెళ్ళిపోతుంది. బట్ ఆ క్యాపబిలిటీ అనేది పిల్లల్లో పెంచడమే మెయిన్. అదే 100% లైఫ్ అంతా వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటుంది. 100% ప్లేస్మెంట్ ఫర్ లైఫ్ లాంగ్ అది. వాళ్ళ కాన్ఫిడెంట్ ఏమో కానీ మీకు మాత్రం బీభత్సం. యాక్చువల్లీ సార్ చెప్పినప్పుడు 10 to 6 అన్నప్పుడు ఎందుకు డైవర్షన్ ఉండకూడదంటే వై, బికాజ్ వాళ్ళు చిన్న చిన్న సరౌండింగ్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో హైదరాబాద్ ఎట్లా ఉందో బెంగళూరు ఈజ్ అ ఫ్యాంటసీ ప్లేస్. సో ద మూమెంట్ ఇట్లా వస్తే మనకు అన్ని అట్రాక్టివ్గానే కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కడ వీళ్ళు డైవర్ట్ అవ్వకూడదు. 10 to 6 అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పీజీకే వెళ్ళాలి వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ ద ఎనర్జీ లెవెల్స్ వుడ్ హ్యావ్ డ్రెంచ్డ్. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వస్తున్నట్లే అబ్రివేషన్స్ టెస్ట్ అని రోజు ఉంటుంది అది. సో అండ్ తర్వాత సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ వాళ్ళు ఇవ్వాలి. అది వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటారు. మేడం వచ్చి కంపల్సరీ చూస్తారు అబ్రివేషన్స్ టెస్ట్ అని. లేకపోతే రాయలేదంటే నేనేం జస్ట్ సైలెంట్ ఉంటాను. 1 week తర్వాత మీరు 1 week నుంచి రాయలేదే అంటే సో డెఫినెట్లీ అది మాత్రం ఉంటుంది, ఆ స్ట్రోక్ ఉంటుంది అనమాట. నేను అసలు ఈ హాట్ సీట్ లో కూర్చునే ముందు నాకున్న నాలెడ్జ్ మీరు చెప్పింది వీడియో స్టార్ట్ చేసే ముందు తీసుకొని టైం పాస్ కోర్స్ ఏమో అనుకున్నాను కానీ బాగా రుద్దే కోర్సే ఇది, టైం పాస్ కోర్స్ కాదు. ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఫోకస్డ్. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ మీరు చదువుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏవియేషన్లో వెళ్ళాను, నెక్స్ట్ నేను హెచ్ఆర్ దీనికి వెళ్ళాలన్నా, ఫైనాన్స్ వెళ్ళాలన్నా, మార్కెటింగ్ వెళ్ళాలన్నా నేను అన్ని ఏవియేషన్లోనే చేయొచ్చు. ప్లస్ 2 years సార్ చెప్పినట్లు 2 years తర్వాత డెఫినెట్లీ నేను అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కానీ నాకు ఉంటాయి. సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ ద టైం. కరెక్ట్, సచ్ ఎ యూస్ఫుల్ వీడియో. అయితే మేము ఇప్పుడు ఎట్లా ఈ అకాడమిక్ ఇయర్కి మేము డిగ్రీ స్ట్రాటజీ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ సెమ్ ఒక 6 months ఉంటుంది అండ్ సెకండ్ సెమ్ 6 months ఉంటుంది. సో ఫస్ట్ 6 monthsలో బేసిక్ టు మిడ్ లెవెల్ వరకు ఈ ఏవియేషన్ కాన్సెప్ట్స్ కానీ బీబీఏ, బీకామ్ అండ్ బిఏ సిలబస్ కానీ బేసిక్ టు మిడ్ లెవెల్ అయిపోతుందండి. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసేపటికి ఏవియేషన్ ఒక్క దాంట్లోనే ఒక 2 డిపార్ట్మెంట్స్ని స్పెషలైజేషన్ చేసేటట్టుగా డెప్త్గా వెళ్ళిపోతారు. అంటే మనం ఏం చేస్తామంటే ఏరో ఫాల్కన్స్లో కాంబినేషన్ కోర్స్ అని ఇస్తామండి. అందులో ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో అండ్ క్యాబిన్ క్రూ, ఈ 5 courses చెప్పేస్తాం అందరి పిల్లలకి. ఇది ఒక్కొక్క కోర్సు 1,50,000 అనుకుంటున్నారు చాలా మంది. కాదు, ఈ 5 కలిపే 1,50,000 పర్ ఇయర్. అందులోనే జిఎస్టీ ఉంటుంది, అందులోనే యూనిఫామ్ మెటీరియల్ ఉంటుంది, అందులోనే బుక్స్ మెటీరియల్ ఉంటుంది, అందులోనే మళ్ళీ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ కౌన్సిల్ అని మాకు ఒక గవర్నింగ్ బాడీ ఉంది. దాని కింద మేము అఫిలియేట్ అయ్యి ఉన్నాం వన్ ఆఫ్ ద ట్రైనింగ్ పార్ట్నర్గా. సో ఈ పిల్లలకి ఏదైతే 1 year కోర్స్కి వెళ్తారో ఈ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ నుంచి వీళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఫీజులు కూడా 1,50,000లోనే. ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఫస్ట్ ఫీజులో పరంగా ఉండవు అనమాట. సో దట్ ఈ 5 courses మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఫస్ట్ 6 monthsలో అన్ని బేసిక్ టు మిడ్ లెవెల్ నేర్చుకుంటారు. నెక్స్ట్ 6 months ఏమవుతుందంటే ఈ 5 coursesలో ఎనీ 2 coursesలో వీటికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి చూజ్ చేసుకుంటారు. దీనిలో డెప్త్కి వెళ్తారు నెక్స్ట్ 6 months. ఓకే. సో దట్ వీళ్ళకి మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డెప్త్ నాలెడ్జ్ వచ్చే ప్లాన్లో చేయడం జరిగింది అనమాట. సో ఈ డిగ్రీ అనేది మేము ఏప్రిల్ ఎండ్ ఆర్ మే 15th లోపు క్లాసెస్ స్టార్ట్ చేద్దామని ఈ అకాడమిక్ ఇయర్కి ప్లాన్ చేసాం. 25 to 26 ఈ అకాడమిక్ ఇయర్లో. సో దట్ మేము పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇప్పటి వరకు 40% ఆఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయండి పిల్లలవి. సో ఇంకా 60% ఈ 2 monthsలో అయిపోతాయి. సో ఎవరైతే మా దగ్గర ఈ బీబీఏ కానీ బిఏ కానీ బీకామ్ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా అకాడమీకి రండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా నెంబర్ మావి ప్రొవైడ్ చేయండి. మీరు ప్రొవైడ్ చేస్తే మీరు కాల్ చేసి మా టీం వాళ్ళకి చేసే వెరిఫికేషన్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ 10th ఇంటర్ లేనిదే డిగ్రీ ప్రోగ్రామ్ ఎలా ఇస్తాం?
మరి మీ ఆధార్ కార్డు కావాలి, మీ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఇవన్నీ తీసుకొని మీరు అకాడమీకి వస్తే మీ కోర్స్ కరికులం అంతా మళ్ళీ ఒకసారి మీరు ఈ సిలబస్ అంతా చూసుకొని ఇది డిగ్రీ ప్రోగ్రామ్ అనేది సిక్కిం స్కిల్స్ యూనివర్సిటీ నుంచి మేము తీసుకోవడం జరిగింది డిగ్రీ ప్రోగ్రామ్ని. ఓకే. ఎందుకంటే మనం ఉస్మానియా నుంచి తీసుకోవచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు, బయట వేరే వేరే యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న అడ్డంకి ఉందన్నమాట. ఇప్పుడు మనం తెలంగాణలో చేయాలి అంటే మనం ఆంధ్ర యూనివర్సిటీని తీసుకొచ్చి తెలంగాణలో పెడతానికి లేదు, అది ఓన్లీ ఆంధ్ర వరకే. ఇక్కడ ఓయూ ఉందనుకోండి, ఓయూని మనం ఓన్లీ తెలంగాణలోనే వాడాలి. అలా యూనివర్సిటీకి దాని లోకల్ నామ్స్ ఉంటాయి. సో మాకు ఆంధ్రాలో బ్రాంచ్ ఉంది, తెలంగాణలో బ్రాంచ్ ఉంది, కర్ణాటకలో బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఒక్క యూనివర్సిటీతో పడాలంటేనే ఎన్నో తలకాయ నొప్పులు. ఇప్పుడు 3 యూనివర్సిటీలు అంటే ఇక మా స్టాఫ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారేమో ఆ ప్రెజర్తో అని ఏం చేసాము, ఆల్ ఓవర్ ఇండియాకి మనకి ఎలిజిబుల్ ఉండేటట్టుగా యూజీసీ ప్రోగ్రామ్ ని ఇచ్చే సంస్థ సిక్కిం స్కిల్ యూనివర్సిటీ దాన్ని పర్మిషన్ తెచ్చుకున్నాం. సో డిగ్రీ మీది ఎక్కడ ఏంటి అంటే ఇవన్నీ ఉంటాయి మా దగ్గర, వచ్చి మీరు చూసుకోవచ్చు పేరెంట్స్. సో దట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని 2500తో మీరు వచ్చి ఫస్ట్ అడ్మిషన్ తీసేసుకుంటే మీ 10th, ఇంటర్, డిగ్రీ ఆధార్ కార్డు ఇవన్నీ మేము పోర్టల్ యూనివర్సిటీ పోర్టల్కి మేము అంతా అప్లోడ్ చేసుకొని సీట్ కన్ఫర్మేషన్ చేయించుకున్న తర్వాత మెల్లగా మీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇది కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది కాలేజ్ జాయినింగ్ అనేది. సో దట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఈ సంవత్సరం మీ పిల్లల్ని డిగ్రీకి జాయిన్ చేయించాలి ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్లో ఆర్ ఎంబీఏ ఆర్ ఎంఏ ఇన్ ఏవియేషన్ చేయించాలన్నా 1 year కోర్స్ చేయాలన్నా అంతా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. సో దట్ మీరు డైరెక్ట్గా అకాడమీకి వచ్చి ఈ ప్రాసెస్లో మా స్టాఫ్ని కలిసి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అంతా క్లియర్ చేసుకొని హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇది మనకి యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో చెప్దాము అని అనుకున్నది. నేను ఈరోజు ఈ ప్రాసెస్ కూడా చెప్పేసాను అనుకోండి, ఆడియన్స్ వచ్చే వాళ్ళు కూడా క్లారిటీ. అందులో సర్టిఫికేట్స్ సార్ చెప్పినట్లు సర్టిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిక్కిం స్కిల్ యూనివర్సిటీ హ్యాస్ ప్రొవైడ్ యూజీసీ. కొంతమంది అడుగుతారు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అంతా వాళ్ళు అడుగుతారు ఎట్లా అనేసి. ద మొమెంట్ మీరు యూజీసీ నెట్ అని ఓపెన్ చేస్తే ఈ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్స్ మాకు ఇస్తారు, మేము అక్కడ వేసాం. ఐ మీన్ ఏరోఫాలకన్స్ నాట్ ఓన్లీ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అన్ని 4 stations కానీ మేము ఆ సర్టిఫికేట్ పెట్టాం. మీరు కానీ వెళ్ళి చూసుకోవచ్చు ఎక్కడ సిక్కిం స్కిల్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజీసీ నుంచి వచ్చింది, ఏఐసిటి నుంచి వచ్చింది, అన్ని దాంట్లో సర్టిఫికేషన్స్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. ఆ తర్వాత AASC సార్ చెప్పినట్లు ఇట్స్ ఎ గవర్నమెంట్ సర్టిఫైడ్. సో మీరు ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ దట్ సర్టిఫికేషన్ విల్ బీ గుడ్. అంటే 1,50,000కి మీరు AASC సర్టిఫికేట్ కానీ తీసుకుంటున్నారు, ప్లస్ గ్రాడ్యుయేషన్ ఫీజ్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని కవర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఫుల్ ప్యాకేజ్గా బయట పంపిస్తున్నాం. అండ్ ఫీజు కూడా చెప్పేస్తానండి ఇఫ్ యూ డోంట్ మైండ్. లేదు, అది కాంబినేషన్ కోర్స్ చెప్పారు, గ్రాడ్యుయేషన్ కోర్స్ చెప్పారు, గ్రాడ్యుయేషన్ ప్లస్ ఏవియేషన్. సో ఓన్లీ ఏవియేషన్ 1 yearకి చదువుకునే వాళ్ళు అంటే ఈ కాంబినేషన్ కోర్స్కి 1,50,000 రేపు మార్చి లోపు. సో మార్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం కొంచెం చేంజ్ అని ఉంటుంది కాబట్టి రివైజ్ అవుతుంది కాబట్టి సో 1,50,000 అనేది మార్చి లోపు ఫర్ 1 year ఏవియేషన్ మేనేజ్మెంట్ కోసం. ఓకే. మీకు గ్రాడ్యుయేషన్ కూడా కావాలి అని అనుకుంటే సెమ్కి వచ్చేసేపటికి 30,000 to 40,000 మధ్యలో ఆ యూనివర్సిటీ పెట్టేదాన్ని బట్టి 30,000 to 40,000లో పర్ సెమ్ ఉంటుందన్నమాట. సో దీన్ని ప్లాన్గా చేసుకొని సో అదేనండి పీజీకి కూడా ఆల్మోస్ట్ 50 to 60 కొంచెం ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. సో ఈ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ 2 చేయాలి అనుకుంటే ఒక 3.5 లోపు 3 yearsకి అయిపోతుంది. లేదు ఎంబీఏ ఆర్ ఎంఏ చేయాలనుకుంటే ఇంకొక 1 lakh ఒక 60,000 కొంచెం అటు ఇటుగా ఇట్లా ఉంటుందన్నమాట. ఈ ఫీజు అంతా ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, ఇంకా మీకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఇంకా అదంతా ఈ ప్రాసెస్ అంతా సేమ్. ఎస్, సూపర్ అండి. సచ్ నాలెడ్జ్ డ్రివెన్ వీడియో అనిపిస్తోంది నాకు. చాలా మందికి నాతో పాటుగా చూసిన స్పెషల్గా యంగ్ లాట్కి ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా చాలా డీటెయిల్గా డెప్త్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ముసుగులో వెలగవే విజయమాల కరుదుని వేగమే చేరగా నువ్వే నిలువవేలా ఆకాశం చీల్చుకునేలా తారలని అందుకునేలా నీ మెరుపే నేలంతా పలు రంగుల కాంతులు నింపేలా ఆశలని చిగురించేలా ఆశయమే సాధించేలా అనుకున్నది జరిగేలా నీ అడుగులు అటుగా సాగే Aero Falcons, Aero Falcons, Aero Falcons, Aero Falcons, Aero Falcons, Aero Falcons, Aero Falcons. ఆకాశమే హద్దుగా అవకాశమే వదలొద్దుగా. Aero Falcons, best in training, top in placements.